కాండము 35వ అధ్యాయం 11వ మరియు దేవుడు నేను సర్వశక్తిగల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందు. జనముల సమూహం నీ వలన కలుగు. రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. నేను అబ్రహామునకు ఇస్సాకునకు ఇచ్చిన దేశం నీకిచ్చెదను. నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చెదనని అతనితో ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ తండ్రి దగ్గర నాయన మీ కొరనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయ్యా, లేఖనం మీది, ప్రజలు మీ వారిని. మీరు మా దేవుడు కనుక కొన్ని నిమిషాలు ఈ లేఖన భాగం నుంచి మాతో మాట్లాడాలి. ఈ మాటలు మేమందరం ఆత్మీయ మేలు పొందుకునే వాక్యం మాకు అందరూ దయచేయమని, ఈ మాటలు విన్నీ కూడా చూస్తున్న వారిని దూరపరిచి మీ పరిశుద్ధాత్మ తండ్రి మా అందరితో మాట్లాడాలి. నన్ను మీ సురక్షను మరుగుపరిచి ఈ మరుగైన మాటలు మాకు తెలియపరిచి మేమందరం విని మీ సన్నిలో ఆయన జీవించే భాగ్యం దయచేయండి. మీ మాటలను నాకు పూరగా వాడుకోండి. యేసుక్రీస్తు నామమున వెళ్తున్నాము తండ్రి. ఇక్కడ దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతుందంటే, నేను సర్వశక్తుల దేవుడను. మన దేవుడు ఎవరంటే సర్వశక్తుల దేవుడు. ఆయనకు ఎన్నో పేర్లు ఉన్నాయి. మన దేవుడు ఎన్ని పేర్లు ఉన్నాయో మనం వర్ణించలేము. అన్ని పేర్లతో దేవుడు స్తుతించబడుతూ ఆరాధించబడుతున్న దేవుడు. యాకోబుతో ఏమని మాట్లాడుతుందంటే, ఎప్పుడు నేను సర్వశక్తులదా దేవుడను, నీవు ఫలించి ఏమంటున్నాడు? నీవు ఫలించి అభివృద్ధి పొందు. ఏం పొందమంటున్నాడు? అభివృద్ధి. ఇక్కడ ఈరోజు మనం చెప్పుకునే మాట ఏంటంటే, అభివృద్ధి గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. నీవు ఫలించి అభివృద్ధి పొందును. జనముల సమూహమును నీ వల్ల కలుగును. రాజులు నీ గర్భవాసమున పుట్టెదరని చెప్పాడు. ఎందుకంటే దేవుడు యాకోబు చాలా బాధలో ఉన్నాడు. యాకోబు చాలా సమస్యలో ఉన్నాడు. ఎందుకంటే దేవుడు చెప్పిన మాటను బట్టి దేవుడు యాకోబుని ఆస్వాదించాడు. ఏమని ఆస్వాదించాడంటే, నువ్వు వెళ్ళు స్థలంలో నేను నీకు తోడుగా వస్తాను. నువ్వు తిరిగి వచ్చే వరకు కూడా నేను నిన్ను ఎడబాయని చెప్పి దేవుడు మాట్లాడాడు. 25వ అధ్యాయం 15 మాట్లాడాడు. అప్పుడు దేవుని దగ్గర యాకోబు కూడా ఏమన్నాడంటే, 28వ అధ్యాయము మాట జ్ఞాపకం చేస్తాను. అంటున్నాడు దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము, దేవుని మందిరమే గాని మరొకటి కాదు. పరలోకము గమని ఇదే అనుకోని చాలు. ఇక్కడ దేవుడు చెప్పిన ప్రకారంగా దేవుని దగ్గర యాకోబు కూడా ఒక నిబంధన చేస్తున్నాడు. ఏమి నిబంధన చేస్తుంటే 20 వచనంలో అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్టు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారము ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసినట్లా యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు
స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీవు చెల్లించునని మొక్కుకొనెను. చూడండి, దేవుడు యాకోబుతో చెప్పిన వాగ్దానం నెరవేర్చాడు, కానీ యాకోబు మాత్రం అనుకున్న మొక్కుబడి నెరవేర్చలేదు. ఏమనుకున్నాడు మొక్కుబడి అంటే, నాకు నువ్వు తోడై ఉండి నన్ను కాపాడి నాకు తినటానికి ఆహారము ధరించుకుని వస్త్రాలు ఇచ్చినట్లయితే నీవు నాకు దేవుడై ఉంటావు కనుక నేను నిలిపిన ఈ స్తంభం, ఈ రాయి నేను మందిరం కడతాను. రెండోది నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నేను నీకు చెల్లిస్తాను. ఏం చెప్పాడు? ఒకటి నా దేవుడై ఉంటావు, 2 మందిరం కడతాను, 3 నా యావత్తు, నా 10వ వంతు నేను నీకు ఇస్తాను. మరి దేవుడు ఆయన మాటలు విస్తారంగా ఆశ్రదించాడు. విస్తారంగా ఆశ్రదించిన తర్వాత జరిగిన సన్నివేశం ఏంటంటే, యాకోబు మరి తిరిగి వచ్చేసాడు. యాకోబు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయాలి? దేవుడు ఆశ్రదించాడు కదా, దేవుడు అభివృద్ధిపరచాడు కదా. వచ్చిన వ్యక్తి ఇప్పుడు ఏం చేయాలి? మొట్టమొదటిగా రాగానే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒకటి. రెండవది మందిరం కట్టాలి. మూడవది 10వ వంతు చెల్లించాలి. ఈ 3 పనులు మానేసి ఈ 3 వేరుగా చేశాడు. అది ఇప్పుడు చెప్పాలని తర్వాత చూద్దాం. దానివల్ల చాలా శ్వాదం వచ్చేసింది. ఎవరికి? యాకోబు బాగా శ్వాదం వచ్చింది. ఉన్నాయన్నీ పోయి ఇప్పుడు కుమార్తె దీనా, ఈ కుమార్తె ఆ దేశపు చిరదాన్ని చూద్దామని వెళ్ళింది. అక్కడ చెరపబడింది. ఆ సంగతి మనందరికి తెలుసు. మరి లేవి షిమ్యోను వెళ్ళి ఆమెని చంపేశారు. బాగా శోధన ఎక్కువైపోయిన తర్వాత యాకోబు ఏడుస్తున్నప్పుడు యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు మొట్టమొదటి ఏమనుకున్నావో ఆ స్థలానికి వెళ్ళి అక్కడ నువ్వు బలిపీఠాన్ని కట్టు. నేను బహుగా అభివృద్ధి చేస్తాను. నేను ఎవరినో తెలుసా? నేను సర్వశక్తుల దేవుడు. నేను అబ్రహాముతో ఇస్సాకుతో చేసిన ఆ నిబంధన కోసమే యాకోబును ఆశ్రయించాను. నిబంధన ఎవరు చేసాడు? దేవుడు మాట తప్పే దేవుడు కాదు, మనం మాట తప్పుతాం. కానీ దేవుడు మాట తప్పదు. మనం ఎన్ని చేస్తుందో ఆయన మాట తప్పదు. ఆయన ఇచ్చిన మాట మాత్రం నెరవేరుస్తాం. మన మాట తప్పేస్తాం, మనం నెరవేర్చడం. అందుకే మనకు చాలా శ్రమలు ఇబ్బందులు పడిపోతారు. అయితే ఇప్పుడు మన దేవుడు ఆ బాధ జాలి పడి అతని మీద, యాకోబు మీద చూస్తే పిల్ల చెడిపోయింది. రెండోది బిడ్డలు అర్హతలు అయిపోయారు. దేశంలో నేను కొద్దిమంది, నాకు 12 మంది సంతానం. ఈ 12 మంది సంతానమే కదా, మరి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, చంపేస్తారని అని భయపడి ఏడుస్తున్నప్పుడు దేవుడు అతను కనికరించి మాట్లాడాడు. ఆ మాట్లాడిన తర్వాత అప్పుడు అక్కడికి వెళ్ళి బలిపీఠం అభివృద్ధి చేస్తాను. అభివృద్ధి అనే మాటకు అర్థం ఏంటంటే, మన అభివృద్ధి అనే మాటకు అర్థం ఏంటంటే ఓటు. అభివృద్ధి అనే మాట ఏంటంటే ఓటు ఎదుగుట. అభివృద్ధి అంటే చెప్పండి. మొక్క పెట్టేవారు కదా, మరుగుతుంటే అది అభివృద్ధి పరుస్తుంటే అది ఎదుగుతుందని అర్థం. అవునా? మొక్క ఎదుగుతుంది అనుకుంటాం. రెండోది అది పెరుగుట. ఎదుగుట, పెరుగుట, విస్తరించుట, అంటే సమృద్ధిగా ఉంటా, సమృద్ధిగా ఉంటా. ఒకటి ఎదుగుట, 2 పెరుగుట, 3వది విస్తరించుట. అభివృద్ధికి ఉన్న లక్షణాలు 3. మనం ఇప్పుడు ఈ 3లో మనము ఎట్లా ఎదిగి ఉండాలంటే, ఒకటి ఆత్మీయంగా ఎదగాలి. మనం ఎట్లా ఎదగాలి చెప్పండి? దేవుడు మనం అభివృద్ధి పరచాలంటే మనం ఆత్మీయంగా ఎదగాలి. రెండవది ఏం చేయాలంటే, మొక్క ఎట్ట పెరుగుతుందో మనం కూడా అట్ట పెరగాలి. మూడోది ఏంటంటే, సమృద్ధి అంటే మన పొదువు లేకుండా దేవుడు చేస్తాడు. సొంతం చెప్పండి. నువ్వు ఏ విషయంలో దిగులు పడుతున్నావు, ఏ విషయంలో బాధపడుతున్నావో ఆ విషయంలో దేవుడు నీకు సమృద్ధిని ఇస్తాడు. ధన సమృద్ధి, ధాన్య సమృద్ధి, వస్త్ర సమృద్ధి, ఆరోగ్య సమృద్ధి. చెప్పండి.
అన్నీ కూడా దేవుడు మనకి సమృద్ధి ఇవ్వాలి. ఆ సమృద్ధి ఇవ్వాలంటే మనం ఏం చేయాలంటే ఆత్మీయులు ఎదగాలి. ఎట్లా ఎదగాలి చెప్పండి? మనం ఆత్మీయంగా ఎదిగితే అన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఆత్మీయ అంటే ఏంటి? ఆత్మ సంబంధమైన దేవుని సన్నిధిలో మనము వాక్యం వింటూ ప్రార్థన చేసుకుంటూ వాక్యానుసారంగా మనం కూడా నడుచుకుంటే అప్పుడు దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తాడు. హల్లెలూయా. అభివృద్ధి పరుస్తాడు. ఎంతగా అభివృద్ధి పరుస్తాడంటే ఏ గ్రంథం ఒక మాట చూడండి. ఏ గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఏ గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం చదవండి. నిశ్చయముగా ఆయన యందు శ్రద్ధ నిలిపి ఈ నీతికి తగినట్టుగా నివాసస్థలాన్ని వర్ధిల్ల చేస్తాడు. అప్పుడు నీ స్థితి ఇప్పుడు మొదట కొద్దిగా ఉన్నాను ఎంత పొందుతావంట అంటే ముందు కాలం మహాభివృద్ధి పొందుతావు. మహాభివృద్ధి పొందాలంటే మరి ఎన్ని శ్రమలు పొందాడు ఏబోయ పొందిన శ్రమలు ఎవరు పొందలేదు. అన్ని శ్రమలు పొంది ఒక్క దినమనే బిడ్డలు చచ్చిపోయారు. ఆ ఒక్క దినమే పంట పోయింది. ఆ ఒక్క దినమే పశువులు గొడ్లు గొర్రెలు ఇవన్నీ పోయింది. ఆ దినమే ఉన్న ఆస్తంతా ఆ పొలం మీద పంట అంతా కాల్ చేశారు. ఒక దినం అన్నీ పోయింది. అన్ని పోయినా కూడా దేవుని విడిచిపెట్టలేదు. ఆ తర్వాత దేహం అంతా కూడా ఆదికాండం 30 మొట్టమొదటి అంటే ఏ గ్రంథం మొట్టమొదటి వచ్చిన నుంచి 41వ వచ్చిన వరకు కూడా ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో శ్రమలు అనిపించాడు. 42 అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు మహా అభివృద్ధి అంటే రెండంతర దేవుడు ఆయన్ని అంటే అన్నిటికీ ఏం చేసినట్టే ఆత్మీయ ఎదిగాడు కానీ శరీర సంబంధంగా ఆయన తిరిగిసారి మనము కూడా అభివృద్ధి ఏంటంటే ఇంతవరకు యాకోబు అభివృద్ధి శరీర అభివృద్ధి అంతా పాడైపోయింది. ఇప్పుడు ఏడుస్తున్నాడు, బాధలు వచ్చినాయి కనుక. ఇప్పుడు అందుకని దేవుడు మాట్లాడుతుంది, నేను అభివృద్ధి పరుస్తుంది. ఎందుకంటే నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను వాళ్ళతో చేసే నిబంధన ఉంది నాకు. దాని నిమిత్తం చేస్తే కనుక నువ్వు వెళ్ళి మళ్ళీ మందిరం అక్కడ బలిపీఠాన్ని కట్టు, నువ్వు అనుకున్నది మెక్కుబడి చెల్లించు. సోదరు చెప్పండి, నువ్వు అనుకున్నా మళ్ళీ చెల్లిస్తే నేను నీకు తోడుగా నిన్ను ఆశ్రయిస్తాను. అప్పుడు అందుకని అభివృద్ధి అంటే మనము ఆత్మీయంగా ఎదగాలి. రెండోది మొక్క ఎలా పెరుగుతుందో మన స్థితిలో కూడా మనం అట్లా పెరుగుతూ ఉండాలి. మూడోది మనం పొదువు లేకుండా సమృద్ధిగా ఉండాలి. సొంతం చెప్పండి, సమృద్ధిగా ఉండాలి. ఏది కూడా మనం పొదువు లేకుండా సమృద్ధిగా ఉండాలి. కనుక ఈ అభివృద్ధి కొరకు కొన్ని మాటలు నేను ఈ రాత్రి కొన్ని మాటలు చెబుతాను. ప్రభు చిత్తమైతే రేపు పరిస్థితి అందరూ కూడా మొత్తం ఈ సబ్జెక్ట్ మీద చెప్తారు. హల్లెలూయా. నేను ఈ రాత్రి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే మనము ఇలా ఎదగటానికి ఆత్మీయ ఎదగాలి, మొక్కలాగా పెదగాలి, పొదువు లేకుండా సమృద్ధి కలిగి మనము ఉండాలి. అది యాకోబుతో చెప్పాడు. యాకోబు అలాగే చేశాడు. ఆ తర్వాత ఆయన ఆశీర్వదించబడ్డాడు. సోదరు చెప్పండి, ఏబు గారు కూడా కష్టాలు పడ్డాడు, శ్రమలు పొందాడు, నిందలు పొందాడు, అవమానాలు పొందాడు. ఆ తర్వాత ఆయన అన్నిటికీ ఓర్చుకుని దేవుడు కూడా ఎదురు చూశాడు. దేవుడు ఆయన్ని మహాభివృద్ధి, ఆ మహాభివృద్ధి అంటే దానికి తరగనే అభివృద్ధిగా చేశాడు, రెండంతగా అభివృద్ధి పరిచాడు. మనం కూడా అభివృద్ధి పొందాలి. ఎలా పొందాలి అనేది నీకు జ్ఞాపకం చేస్తాను. చూడొక మాట, అపుస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనం. అపుస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనం. కావున యోదయ గలిలయ సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి పొందుచు సమాధానము కలిగి ఉండెను. అయ్యే అభివృద్ధి అంటే ఇది క్షేమాభివృద్ధి. ఏ అభివృద్ధి అంటే క్షేమాభివృద్ధి. ఇప్పుడు అయ్యా బాగున్నామన్నా క్షేమంగా ఉన్నామన్నా ఒకటే. అయ్యా క్షేమంగా ఉన్నామంటే ఏమంట? అయ్యా ఒంట్లో బాధంట. కొంతమందికి అప్పులు ఉన్నాయి అయ్యా అంటారు, కొంతమంది సమస్యలతో బాధపడుతున్నారు, కొంతమంది అంటారు అయ్యా దేవుని మహాబలం బట్టి క్షేమంగానే ఉన్నామంటారు. అంటారా అందరా? అందుకని ఇక్కడ సంఘం అప్పుడు ఏంటంటే యోధా సంఘము
తర్వాత గలలియ సంఘము, తర్వాత సమరయ సంఘము. ఇవన్నీ కూడా అంట క్షేమాభివృద్ధి పొందుతుంది అంట. క్షేమంగా ఉన్నాయి. క్షేమంగా ఉన్నాయంటే ఆనాడు దైవజనుడు చెప్తున్న వాక్యాన్ని అంట జాగ్రత్తగా వినేవాడు. సోదరు చెప్పండి, వాళ్ళు ఆ రోజు జాగ్రత్తగా విని వాళ్ళు అభివృద్ధి పొందారు. ఆ వాక్యాన్ని బట్టి వారు నడుచుకున్నారు కనుక వారికి క్షేమాభివృద్ధి కలిగింది. మన సంఘం కూడా మనము క్షేమాభివృద్ధి కలిగి ఉండాలి. సంఘం అనగా ఏంటంటే ఒక శరీరం అని అర్థం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16 వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:16. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి ప్రతి అవయము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తన క్షేమాభివృద్ధి కలుగునట్లు ఏమంట? క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. అభివృద్ధి. సంఘం అంటే చెప్పండి, సంఘం అంటే శరీరము. ఈ శరీరానికి తలక ఎవరంటే యేసు ప్రభు వారు. చెప్పండి. ఇప్పుడు సంఘం క్షేమంగా ఉందంటే నీ కుటుంబం క్షేమంగా ఉన్నట్టే. అర్థమైందా? సంఘం ఇక్కడ సరిలేకపోతే నీ కుటుంబం కూడా సరే. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నువ్వు క్షేమంగా ఉంటే నీ ఇంటి కూడా క్షేమం. ఇక్కడ నువ్వు బాధతో ఉంటే ఇంటికాడ కూడా బాధ. ఎందుకంటే దేవుడు శరీరంలో అవయవులన్నీ కూడా తన ఎక్కడ ఉండాలి అక్కడ దేవుడు ఉంచాడు. ఆ ఉంచిన అవయాలు ఏ పని చేయాలంటే ఆ పని చేయాలి. కుడి చేయాలి పని కుడి చేయాలి, ఎడం చేయాలి పని ఎడం చేయాలి, కళ్ళు చేసే పని కళ్ళు చేయాలి, నోరు చేసే పని నోరు చేయాలి, చెవులు చేసే పని చెవులు చేయాలి, కాళ్ళు చేసే పని కాళ్ళు చేయాలి, కడుపు చేసే పని కడుపు. ఇవన్నీ కూడా ఆయన చక్కగా అమర్చాడు. ఈ సంఘం అనే శరీరము క్షేమాభివృద్ధి కలిగి ఉన్నారు. అంటే సంఘం మనం క్షేమంగా ఉంటే, ఇక్కడ సంఘము క్షేమం ఉంటే మన కుటుంబం కూడా క్షేమం ఉంటుందని ప్రభువారు చెప్తున్న మాట. హల్లెలూయా. ఇంకా మీకు అర్థం కావాలంటే అదే కొలసి రాసిన పత్రిక 1:18. కొలసి రాసిన పత్రిక 1:18. సంఘమును శరీరమునకు ఎవరు శిరస్సు? ఆయన అంటే క్రీస్తు అంటే అభిషిక్తుని దేవుడు. దేవుడే శిరస్సు. శిరస్సు లేకపోతే మండానికి ఇల్లు ఉందా? యేసు ఇక్కడ శిరస్సు. ఆయన ఉంటే సంఘం నీ శరీరము క్షేమం ఉంటుంది. ఎప్పుడైతే సంఘం క్షేమం ఉంటుందో నీ శరీరం కూడా క్షేమం ఉంటుంది. ఎప్పుడైతే నీ శరీరం క్షేమం ఉంటుందో నీ కుటుంబం కూడా క్షేమంగా అభివృద్ధి పొందునుగాక. అందుకే చెప్పాడు సంఘం అభివృద్ధి పొందాలి, నీ దేహము అంటే శరీరము అభివృద్ధి పొందాలి, నీ కుటుంబం కూడా అభివృద్ధి పొందాలి. అభివృద్ధి పొందాలంటే మనం ఆత్మీయంగా అందరం ఒక ఐక్యత కలిగి ఉంటాం. మనలో ఐక్యతగా ఉన్నప్పుడు తప్పక మనందరం కూడా ఓ టయానికి చెప్పుకున్నాం. ఆ టయానికి అందరూ కూడా గుమ్మగూడి రావాలి. గుమ్మగూడి మనందరం కూడా మందిరానికి వచ్చి అందరం కూడా భేదాభిప్రాయం లేకుండా అందరం కూడా ఎవరికి దేవుడు ఏ తలాంతి ఇచ్చాడో ఆ తలాంతిని బట్టి దేవుని ఏం తెలియదు చెప్పండి, దేవుని మనము మహింపరచాలి. ఇప్పుడు ఆయన వినే తలాంతి ఇచ్చాడు, వింటున్నాడు. ఆ ఇంటిలో ఆయన ఉంది. నీకు పాడే తలాంతి ఇచ్చాడు, పాడ. నువ్వు వాక్యం తలాంతి ఇచ్చాడు, నువ్వు వాక్యం. నీకు ప్రార్థన చేసే తలాంతి ఇచ్చాడు, ప్రార్థన చేయి. నీకు పరిచయం చేసే తలాంతి ఇచ్చాడు, పరిచయం. అంటే శరీరంలో కాలు పని, చేతుల పని, కళ్ళు, ముక్కు, నోరు, ఈ పొట్ట అవయవాలు ఎట్టా ఏటికాటికి ఏ పని చేస్తున్నాయో మనం కూడా అందరం కూడా ఎంత చేయాలంట, మనకిచ్చే తలాంతులు మనం ఉపయోగించి దాన్ని నువ్వు పూడ్చిపెట్టినావు అనుకో, నువ్వు క్షేమంగా ఎలా ఉంటావు చెప్పు అమ్మా, క్షేమంగా ఉంటావు. ఇప్పుడు ఇవన్నీ అవయవాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ కాల్లో మూలుగుస్తుంది అనుకో, ఇప్పుడు అంత బాధపడితే ఆ కాలే బాధపడితే అవయవాలన్నీ బాధపడతాయి. కంటూ నలగబడినా
అవన్నీ బాధ. ముక్కు నెప్పుకుండా ఊటాడిపోయినా అవయవాలన్నీ బాధపడు. నోరు మాట్లాడకుండా లేకపోతే నోరు పూసిపోయినా ఏ తినడానికి బాధకున్నా అన్నీ అవయవాలు బాధ. అలాగే సంఘంలో కూడా మనము కూడా ప్రతి ఒక్కరం కూడా ఒక తలాంతుల అవయవంగా దేవుడు మనల్ని చేశాడు. చేసిన మనందరం అంటే క్షేమంగా ఉండాలి. స్వతంత్రం చెప్పండి. క్షేమం అంటే ఎట్లుంటుందంటే దేవుని వాక్యాన్ని విని వాక్యాన్ని బట్టి మనం నడుచుకుంటే అప్పుడు మనం క్షేమాభివృద్ధి పొందుతాము. స్వతంత్రం చెప్పండి. క్షేమాభివృద్ధి పొందాలి. అందుకే యాకోబు ఈ క్షేమాభివృద్ధి లేనప్పుడు అతను శరీర సంబంధం కంటే ఆత్మ సంబంధం అభివృద్ధి కదా అయింది. శరీర సంబంధం అభివృద్ధి పొందాడు. ఆ అభివృద్ధి శరీర సంబంధం పొందిన అభివృద్ధి శరీర సంబంధమే పోయి కష్టాలు బాధలు వచ్చేస్తాయి. ఈనాడు శరీర సంబంధం అభివృద్ధి చాలా మందికి ఉంది, కానీ ఆత్మ సంబంధం అభివృద్ధి తగ్గింది. ఎందుకు తగ్గిపోతుందంటే మనము దాన్ని దిగదార్చుకుంటాం. అభివృద్ధిని మనమే పొలం వేసినాడు, రోజు పొలం వెళ్ళేవాడు, రోజు పొలం వెళ్తే ఆ పొలం కూడా పండింది. ఎలపోతానని వదిలిపెట్టేవనుకో అది పడనే, ఏదో దాన్ని నీళ్ళు తక్కువయ్యు టయానికి ముందు అయిపోతే ముందు బలం లేకపోతేను ఏదో విధంగా అది అభివృద్ధి. అలాగే మనం కూడా దేవుని సరిలో వస్తున్నామంటే మనం టయానికి వచ్చి దేవుళ్ళు మనం కూర్చుంటే తప్పక దేవుడు ఇక్కడ క్షేమాన్ని బట్టి నీ కుటుంబాన్ని క్షేమంగా ఉంచును కాక. ఇక్కడ నువ్వు ఎంత ప్రార్థన చేస్తావు, ఇక్కడ చూసిన దేవుడు నీ ఇంటికాడ ఎదురుదప్పటికే ఇంటికాడ నీకు దేవుడు క్షేమం దయచేయను కాక. నీ కుటుంబంలో దినదినం ఒక మార్పు తీసుకొచ్చి దేవుడిని మహా అభివృద్ధి పరుస్తాడు. మరి అట్టి అభివృద్ధి మనం పొందటానికి మనం ఏం చేయాలంటే ఆత్మీయంగా మనం ఎదగాలి. స్వతం చెప్పండి. ఎలా ఎదగాలన్నా ఆత్మీయంగా ఎదగాలి. ఆత్మీయ అనుభవం కలిగి ఉండాలి. మనకు శనివారం తెలుసు, ఆదివారం తెలుసు. ఈ శని ఆదివారాలు సంస్కారాధన ఇవన్నీ మనకు తెలుసు కనుక వాటిని మనము ఇచ్చిన మనము వచ్చినట్లయితే దేవుడు తప్పక మన కుటుంబాన్ని మనను అభివృద్ధి పరచును గాక. అలా చెప్పండి. వస్తా లేదా సమయం మనం పాటించి చెయ్యండి. అందరూ క్షేమం ఉండాలి, అందరూ బాగుండాలి. కాళ్ళు చెయ్యాలి ఇవన్నీ అవయవాలు ఒక శరీరం ఎట్లున్నాయో మనం కూడా సంఘంలో అందరం ఒక చెప్పండి అవయవాల్లాగా ఉండాలి. మన అవయవాలన్నింటికి తల ఎవరంటే యేసయ్య తలగా ఉంటాడు కనుక అప్పుడు నీ అవయవాలన్నిటికీ ఆరోగ్యం దేవుడు ఇచ్చునుగాక. నీ కుటుంబంలో కావాల్సిన పొదువు దేవుడు తీర్చునుగాక. నీ సమస్యలు ప్రభు తీర్చునుగాక. అలా తీర్చాలంటే అయ్యా నన్ను ఆత్మీయంగా ఎదగటానికి ఉపయోగించి ఆత్మీయ పోరాటంలో మనం ఎదగాలి. ఆత్మీయ పోరాటంలో మనం దిగజారిపోయామనుకో శరీర సమయం ఎదుగుతావు. ఎంత ఎదుగుతావు? శరీర సమయం ఎదిగి ఏమవుతుందంటే దానివల్ల ఉపయోగము లేదు. కానీ ఆత్మాసంగా ఎదిగామనుకో దాని తగ్గ ఫలము మనం పొందుకుంటాం. ఇక్కడ పొందుకుంటా చెప్పండి, పరలోకంలో కూడా పొందుకుంటాం. కనుక నాయన యాకోబుని అభివృద్ధి పరిచింది, ఏముని అభివృద్ధి పరిచింది, నా కుటుంబాన్ని అభివృద్ధి, నా సంఘాన్ని అభివృద్ధి పరిచింది. మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించి ఈ 5వ నెలలో దేవుడు మన కుటుంబాన్ని అభివృద్ధి పరచును కాక. తలో వచ్చి ప్రార్థన చేస్తుంది. దేవుని మహాకుని బట్టి ఆయన మన అభివృద్ధి పరచడానికి ఈ లోకానికి వచ్చాడు.